సిలిండర్ ఇలా పైకి ఉంటే ఆన్లో ఉన్నట్టు, ఇది అందరికీ తెలిసిందే. ఇది ఆఫ్ చేసిన తర్వాత మనం రెగ్యులేటర్ తీస్తాం కదా, రెగ్యులేటర్ తీసిన తర్వాత ఇది మనం సిలిండర్ మార్చిన ప్రతిసారి చూడండి, సిలిండర్ మార్చిన ప్రతిసారి ఇక్కడ మీకు స్క్రూలు కనిపిస్తున్నాయా, వీటిని మనము ఆయిల్ ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు. సిలిండర్ తీసినప్పుడు మాత్రమే, సిలిండర్ మనం కొత్త సిలిండర్ తెస్తాం కదా అప్పుడు మాత్రమే కొంచెం ఆయిల్ వేసి ఇలా అనాలన్నమాట. అది ప్రతిసారి కూడా వేయకూడదు. వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది బాగా లూజ్ అయిపోతుంది, గ్రిప్ కూడా ఉండదు. కాబట్టి ఇది కొద్దిగా ఆయిల్ వేసి ఇలా అంటే సరిపోతుంది. కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ ఏదైనా ఒక డ్రాప్ లేదా 2 డ్రాపులు వేసి ఒక 2 సార్లు ఇలా అంటే సరిపోతుంది. ఇదంతా మొత్తం ఫిట్ అవుతుంది. అలాగే సిలిండర్ మార్చిన ప్రతిసారి ఇది ఏమవుతుందంటే ఇందులో ఖచ్చితంగా డస్ట్ ఉంటుంది. మనకు సిలిండర్ వచ్చినప్పుడు కానీ మనం వాడుతున్నప్పుడు కానీ కొద్దిగా గ్యాస్ లీక్ అవ్వడం అది ఉంటుంది అనమాట. ఇందులోంచి కొంచెం అట్లా మనము డస్ట్ని క్లియర్ చేసుకున్నామంటే గ్యాస్ లీక్ అవ్వడం అట్లాంటిది ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మన ఇంట్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సిలిండర్ ఖచ్చితంగా 8 లేక 9 నెలలు వస్తుందని నేను చెప్పాను. కాబట్టి 8 లేక 9 నెలలు. ఇక్కడ చిన్న బర్నాలు ఉంటుంది, పెద్ద బర్నాలు ఉంటుంది. పెద్ద బర్నాల మీద తక్కువ వాడాలి, చిన్న బర్నాల మీద ఎక్కువ వాడాలి అంటారు. కాబట్టి అట్లాంటిది ఏమీ లేదు. పెద్ద బర్నాలైనా చిన్న బర్నాలైనా ఒకే విధంగా వాడచ్చు. నేను వాడేది మాత్రం ఖచ్చితంగా 8 లేక 9 నెలలు వస్తుంది. నేను ఎన్ని కుకింగ్ వీడియోస్ చేస్తాను మీకు తెలుసు. కాబట్టి అది ఎలా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వంట చేస్తాను. ఇంట్లో కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వంట చేస్తాను. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఏదైనా ఇంట్లో వర్క్ చేసుకుంటే సరిపోతుంది. అది ఖచ్చితంగా 8-9 నెలలు వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకు గ్యాస్ వేస్ట్ కాదు. మనకి వంటకి ఎంత గ్యాస్ కావాలో అంత మాత్రమే వస్తుంది బయటికి. గ్యాస్ ఎక్కువ ఆదా కావాలంటే అలా చేస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుకింగ్ చేయండి. ఎంత పెద్ద వంటలైనా కూడా నేను ప్రతిరోజు వంట చేస్తాను. నాకు ఖచ్చితంగా 8 లేక 9 నెలలు వస్తుంది. ఖచ్చితంగా 100% వస్తుంది. మనం చిన్న గిన్నె తీసుకుంటాం ఎప్పుడైనా కానీ, హై ఫ్లేమ్లో పెట్టేసరికి బయటికి మంట అంతా వచ్చేస్తుంది. కాబట్టి ఆ మంట అంతా వేస్ట్ అవుతుంది. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, ఖచ్చితంగా 8-9 నెలలు వస్తుంది. ఈ టిప్ నేను పాటించాను, నాకు బాగా సక్సెస్ అయింది. కాబట్టి నేను అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది పాటించండి. ఖచ్చితంగా సిలిండర్ని ఆదా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రేట్లు కూడా ఎక్కువగా మండిపోతున్నాయి. కాబట్టి మనం ఆదా చేసుకుంటేనే బాగుంటుంది. ఇది నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను చెప్పబోయే రెండో చిట్కా ఏంటంటే ఇది అందరికీ యూజ్ అవుతుంది, 100% యూజ్ అవుతుంది. ఒక గిన్నె ఒక గంటతో ఏం చేస్తాడబ్బా అనుకుంటున్నారా? నేను పొయ్యి మీద పెట్టి ప్రాసెస్ చూపించి అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సోది వినేదానికి కూడా జనాలు రెడీగా లేరు. కాబట్టి ఒక గిన్నెలో మనం పాలు పోసుకుంటాం కదా, పాలు పోసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేస్తాం. స్టవ్ పైన పెట్టేసి మనం అక్కడే ఉండం, పాలు మరిగేంత వరకు అక్కడే ఉండం. కాబట్టి మన పని ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాం. ఆ పాలు ఖచ్చితంగా పొంగిపోతూనే ఉంటాయి. పాలు పొంగిపోకుండా ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టినా లో ఫ్లేమ్లో పెట్టినా పాలు మరుగుతూ పొంగుతాయి. కాబట్టి ఎప్పటికీ పాలు పొంగవు. కావాలంటే ఆవిరైనా అయిపోతాయి కానీ, అంటే మరిగి ఆవిరైపోతాయి కానీ బయటికి మాత్రం పొంగకుండా ఏంటంటే మరిగే పాలల్లో ఒక గంటని ఇలా వేసి పెట్టండి. మీ పని మీరు చేసుకోండి. 100%గా పాలు పొంగకుండా అలాగే మరుగుతూనే ఉంటాయి. ఈ టిప్ ప్రతి గృహిణి పాటించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కలకు చెల్లెలకు ఇలాంటి చిన్న చిట్కాలు తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పాటిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మూడో చిట్కా అన్నమాట. ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఇవన్నీ వంటగదిలో మనకు వచ్చే ప్రాబ్లమ్సే కాబట్టి వంటగదిలో ఉండే ప్రాబ్లమ్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు కానీ, ఇంకా వేరే ఏదైనా పనులు చేసేటప్పుడు కానీ చేతులు కానీ ఏమైనా కట్ అవుతూనే ఉంటాయి, చేతులు కాళ్ళు కట్ అవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు వంట చేస్తున్నప్పుడైనా కాదు, మన ఇంట్లో కానీ మన పిల్లలకు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ చేతి కట్ అవుతూనే ఉంటుంది. మనం వెంటనే ఏం చేస్తాం, పసుపు తీసి చేతికి పెట్టేస్తాం. కానీ ప్రతిసారి పసుపు పెట్టిన ప్రతిసారి బ్లడ్ ఆగదు. ఎందుకంటే నార్మల్గా కట్ అయితే మాత్రమే బ్లడ్ ఆగుతుంది పసుపు పెడితే. అది ఒకవేళ నరానికి కట్ కావడం కానివ్వండి, లోపల కండరం ఎక్కువగా కట్ అవుతుంటుంది కదా, అప్పుడు కండరం ఎక్కువ కట్ అయినప్పుడు మనం ఎంత ఫోర్స్ చేసి ఇలా ఎంత గట్టిగా పట్టుకుంటే అంతసేపు మాత్రమే ఆగుతుంది. మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ బ్లడ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి చక్కెర అంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కట్ అయిన చోట 1 స్పూన్ చక్కెర వేయండి. ఎక్కువగా కట్ అయితే 1 స్పూన్ చక్కెర వేయండి. ఎంత వచ్చే బ్లడ్నైనా కూడా చక్కెర ఆపేస్తుంది. మరీ చేతులు కాళ్ళు కట్ అయితే కాదు.